వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 11:15 అయింది. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాం. పేజ్ సంఖ్య 81, 12 నుండి కొన్ని వచనాలు. 22వ వచనం వరకు చదువు. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురంలో అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకోలేదు. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు. యూదులు ఇట్లా చదవాల. యూదులు ఈ అంటే ఇప్పుడు కనిపించే ఆ మీనింగ్ ఉండదన్నమాట. యూదులు వాళ్ళు అడుగుతున్నారు అనమాట ప్రభువును. యూదులు ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదవా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మేది. ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేయబిడ్డ. మిక్కిలిగా ప్రేమించుచున్న కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ వాక్యము బ్రతికించున్నది, ఆదరించున్నదేనే ఉన్నది. ఈ వాక్యమును మేము ధ్యానించుచుండగా శ్రద్ధగా విని పాఠం నేర్చుకున్నట్లు బలపరచండి. మీ దాసుని బలపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంకొక మాట కూడా మనం చూద్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవే వ్రాయబడెను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా అపోస్తలుడైన యోహాను, ప్రభు శిష్యుడైనటువంటి యోహాను తన సువార్తను వ్రాయడంలో ఉన్న ఉద్దేశాన్ని ఈ 20వ అధ్యాయము 31వ వచనంలో తెలియపరుస్తున్నాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. అంటే వీటిని ధ్యానం చేస్తున్నటువంటి మనము జీవం పొందుతాం తప్పకుండా. ఇది గొప్ప అద్భుతం. జీవం పొందుతాం. వాక్యంలో ఏమున్నది? జీవం ఉన్నది. జీవం పొందుతాం. అందుకోసమే యోహాను భక్తుడు ఈ మాట వ్రాశాడండి. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలియపరిచాడు. ఆయన అన్నిటికంటే ముందు ఉన్నటువంటి వాడు, ఆయనే సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు అని, ఆది యందు వాక్యం ఉండెను అనే మాట ద్వారా ఆయన ప్రభు ఎవరో కొంతవరకు మనకు అవగాహన కలిగించాడు. 2వ అధ్యాయంలో ఆయన ఏం చేశాడంటే, తన దగ్గరికి కొందరు శిష్యులు వచ్చినారండి. ఆ శిష్యులు మొట్టమొదట ఎవర్రా అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర ఉన్నటువంటి వారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర ఉన్నటువంటి వారు మొట్టమొదట యోహాను చెప్ప ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు కొందరు ఆయనను వెంబడించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ శిష్యులకు విశ్వాసం కలగాలి.
విశ్వాసం లేకుండా శిష్యరికం అది క్రమం కాదు. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, వాళ్ళ విశ్వాసం కొరకు, ఎవరి విశ్వాసం కొరకు? శిష్యుల విశ్వాసం కొరకు ఆయన గలిలయలోని కానాలో ఒక సూచక క్రియ చేశాడు. గలిలయలోని కానాలో ఏం సూచక క్రియ? నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఎవరి కోసం? పెళ్లి వాళ్ళ కోసమా, శిష్యుల కోసమా? శిష్యుల కొరకు. పెళ్లి వాళ్ళకు ఇంత జరిగిందని పెళ్లి వాళ్ళకు తెలియదు. ఎందుకు తెలీదు? వాళ్ళు తాగి మత్తులుగా ఉన్నారు, వాళ్ళకి ఏమి తెలియదు వాళ్ళకు. ఇది ఎవరి కోసం చేశాడు? కేవలం శిష్యుల కొరకే. అందుకనే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన పెళ్లివారు సంతోషించిరని రాయబడిందే. ఏమిటి రాయబడింది? ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం అంటే ఇది ఎవరి కోసం చేశాడు? అవునండి. చాలా మంది మనం ప్రార్థన చేస్తా ఉంటాం పెళ్లిళ్ళలో. ఏమని? ప్రభువా, గలిలయలో అక్కర తీర్చినావు కదా, మా అక్కర కూడా తీర్చని. ఆయన అక్కర తీర్చలేదు. అక్కడ శిష్యుల కొరకు చేయబడినటువంటి కార్యం మొదటి సూచక్రియ. ఆ సూచక క్రియ ద్వారా మహిమను బయలుపరిచినాడు. ఏం బయలుపరిచినాడు? చిన్న ఉదాహరణ చెప్తా. మహిమ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక కుంటివాడు బాగైనాడు. అద్భుతం. అద్భుతమా కదా? ఆ కుంటివాడు మళ్ళా మనకు కనపడడం లే. ఏమైనాడు? చనిపోయినాడు. నీళ్ళ మీద నడిచినాడు ప్రభు. ఇది ఆశ్చర్యకార్యం. ఇదేమిది? ఆశ్చర్యకార్యం. ఎందుకంటే అది జరగని పని. ఆశ్చర్యకార్యం. ఓ కానీ మళ్ళా అదేమి తర్వాత చనిపోయిన వారిని లేపినాడు. ఇదేది మహత్కార్యం. మహత్కార్యం. దేనికి దానికి వాళ్ళు పేర్లు పెట్టినారు. సూచక్రియ అని, అద్భుతం అని, సూచక క్రియ అని. ఏమండి? ఇప్పుడు ఇక్కడ చూసిన దాన్ని ఏమన్నాడంటే, ఇక్కడ చేసిన దాన్ని సూచక క్రియ ద్వారా మహిమను. మరి మహిమ అంటే ఏమి? మహిమ అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది. మహిమ అంటే ఏమి అర్థం? అంటే నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ద్రాక్షరసంలో ఉన్న క్వాలిటీ ఏమిరా అంటే ఎప్పుడు చెడిపో. నువ్వు 100 సంవత్సరాలు పెట్టినా ద్రాక్షరసం చెడిపోదు. ఎన్ని సంవత్సరాలు పెట్టినా, ఎన్ని సంవత్సరాలు, దాని వివరణ ఇంకా మనకి ఎక్కువ మనం చూడలేము. అది ఎప్పటికీ చెడిపోదు. అట్లనే చెడిపోయే నీళ్లను ఎన్నటికీ చెడిపోని ద్రాక్షరసంగా మార్చినట్లుగా కుళ్ళి చెడిపోయినటువంటి మనలను ఎన్నటికీ చెడిపోని ప్రభు పిల్లలుగా మనల్ని మార్చినాడు. అది ఆ సూచక క్రియ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. ఇది మనందరికీ ఉన్న మహిమ. మనం చెడిపోము. ఇంకా మనము ద్రాక్షరసం ఏ విధంగా చెడిపోదో మనం కూడా ఆ విధంగా చెడిపోము. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఒబామా న్యూఢిల్లీలో దిగితేనే ఆయన భార్య అప్పుడున్న ప్రధానమంత్రి ఏం చేసినాడంటే, మన వాళ్ళందరూ పోయి వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇచ్చినారు? ద్రాక్షరసం బాటిల్ గిఫ్ట్ ఇచ్చినారు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు తాగుబోతులు, అందుకోసం వాళ్ళకు అది ఇచ్చినారు అనుకుంటారు. కాదండి, ద్రాక్షరసం ఏం చూపిస్తుంది? ఎన్నటికీ చెడిపోదు. ఇది సింబాలిక్ గా మన బాంధవ్యము ఎన్నటికీ చెడిపోదు అని చెప్పడానికి వాళ్లకు ద్రాక్షరసం బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చినారు అన్నమాట. కాబట్టి ఆ సూచక క్రియ ద్వారా మనం కూడా ఎన్నటికీ చెడిపోం. ఇది గొప్ప అద్భుతాల్లో అద్భుతం. చనిపోయి లేచిన వారు మళ్ళా చచ్చిపోయినారు, కానీ మనము ఇదండి గొప్ప అద్భుతం. ఈ అద్భుతాన్ని చూసేటువంటి కనుల కోసం మనం ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలి. ఈరోజు చచ్చిపోయి నేను లేపినాను చూడండి అంటారు. మళ్ళా వాడు ఏమవుతాడు? అదేం పర్మనెంటా? మనం వాటి ఎందుకు సంతోషిస్తున్నాం, వేటి ఎందుకు సంతోషించడం లేదు. మనం నిత్యము బ్రతుకుతున్నామని సంతోషించడం లేదు. అందుకనే ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు ఏం సంతోషం?
ఆ సంతోషం కొంతకాలం ఉంటది. ఈ సంతోషం పర్మనెంట్. ఇదండి ఏదో డిసెంబర్ 25వ తేదీ కాదండి మనకు సంతోషం. ఎప్పుడు సంతోషం మనకి? ఎవ్రీడే. ఈ సంతోషాన్ని మనం కలిగిన వారుగా ఉన్నామా? ఆ సంతోషాన్ని మనం కలిగి లేకుండా ఉన్నామంటే మీరు వినే వాక్యాన్ని పరిశీలన చేసుకోండి. ఆ సంతోషం ఉందా? ఏదో నలుగురు కలిస్తే సంతోషం, మనం ఒక్కళ్ళు ఉంటేనే దుఃఖం అంటే అర్థం ఏంటంటే మన రక్షణ గురించి మనం ఆలోచన చేసుకోవాలి. ఏమండి? కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వల్ల మహిమను బయలుపరిచినాడు. కొంతకాలం వేరే వేరే ఒక ప్రాంతంలో ఉన్నారు. తర్వాత ఆయన పరిచర్య ప్రారంభంలో ఇదంతా ప్రైవేట్ పరిచర్య. బహిరంగంగా ఆయన పరిచర్యను ప్రారంభం చేయడానికి ఎక్కడికి వచ్చినాడు? దేవాలయానికి వచ్చినాడు. ఎక్కడికి వచ్చినాడు? దేవాలయానికి వచ్చినాడు. ఏమి ఫస్ట్ టైం ఆయన రావడం కాదండి. ఆయన చిన్నతనం నుండి కూడా ఆయన ఏటేటా దేవాలయానికి వెళ్తూ ఉన్నాడు. ప్రభు దేవాలయానికి వెళ్ళడంలో క్రమం కలిగినటువంటి వాడు. అయితే ఇప్పుడు తన పరిచర్య, బహిరంగ పరిచర్యను అందరూ గుర్తించడానికి ఆయన ఏం చేసినాడంటే దేవాలయంకు వెళ్ళినాడు. దేవాలయానికి వెళ్ళి ఆయన ఏం చేసినాడు? తాళ్లతో కొరడాలు చేసి, చాలా కోపం. మన ప్రభు కోపం ఇక్కడే చూస్తున్నాం. శిలువలో ఆయనను కొడుతుంటే కోపం చూడలేదండి, ఆయనపై ఉమ్మి వేస్తుంటే కోపం చూడండి. ఆ తాళ్ళు తీసుకున్నాడు. ఎందుకంటే గొర్రెలను ఎడ్లను కట్టేసి ఉంటే తాళ్ళు, ఆ తాళ్ళని తీసుకొని ఏం చేసినాడు? ఈయన కొరడాలు చేసినాడు. కొరడాలు చేసి, చూడండి, చదవండి మాట. 13వ వచనం. యూదుల పస్కా పండుగ. ఎవరిది? యూదుల పస్కా పండుగ. అది ఎవరిది? బాగా చెప్పండి, ఎవరిది అది? అది యెహోవాకు పస్కా పండుగ. అది ఎవరికి పండుగ? యెహోవాకు పండుగ. అది ఏమైపోయింది? యూదుల పస్కా పండుగ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఏమంటే ఏమడింది? మీరు నిర్గమాకాండం 12వ అధ్యాయంలో చూస్తే ఎవరికి పండుగ? యెహోవాకు పస్కా. యెహోవాకు పండుగ అంటే రూల్స్ ఉంటాయి. మన పండుగ అంటే మన ఇష్టం. బుద్ధి పుడితే బిర్యానీ చేసుకుంటాం, బుద్ధి పుట్టుకోకపోతే ఆ యెహోవాకు పండుగలో పులిని రొట్టెలు, నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల కంపల్సరీ. అది ఏ పండుగలో? యెహోవా పండుగలో యెహోవా చెప్పిన నియమాలు పాటించాలి. మన పండుగలో మన ఇష్టం వచ్చినట్లు చేసుకోవాలి. ఇది ఎవరి పండుగ? ఏంటి ఇది? యూదుల పస్కా పండుగ. అప్పుడే మార్పేం చూడండి. యూదుల పస్కా పండుగ. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూసి త్రాళ్లతో కొరడాలు చేసి. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు దేవాలయంలో. మీకు కొంచెం జ్ఞాపకానికి తెస్తాను, మీరు మళ్ళా ఇంటికి వెళ్ళి చదవండి. అంతా మనం ఇప్పుడు ఈరోజు చెప్పలేము. ఎవరైనా దేవునికి మొక్కుబడిగా ఏదైనా బలి అర్పించాలంటే వాళ్ళు ఏం చేయాలంటే మందలోకి పోవాలి. ఎక్కడికి పోవాలా? మందలోకి పోయి నిర్దోషమైన దాన్ని వాళ్ళు కనుక్కొని పట్టుకోవాలి. దేంట్లో నుంచి? మందలో నుంచి. అది ఇంటికి తెచ్చి కట్టుకొని ఎన్ని రోజులు వెయిట్ చేయాలా? 14 రోజులు వెయిట్ చేయాలా. ఎందుకంటే పైకి చూడడానికి బాగుంది, లోపల ఏమైనా అవయవాలు చెడిపోయి కులిపోయి రోగిదైతే. కాబట్టి 14 రోజులు దాన్ని పరీక్ష చేయాలన్నమాట. మందలోనికి వెళ్ళడము అంటే అర్థం ఏంటంటే, అర్థం ఏమంటే మనం కూడా మన ఇష్టానుసారంగా గుడ్డిగా పట్టుకొచ్చేది కాదు. ఎవరు మనల్ని రక్షించేటువంటి వాడు మనకు మనమే తెలుసుకోవాలి. ఆ గొర్రె పిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రభు ఛాయగా అక్కడ ఎందుకు పెట్టాడంటే అందరూ కూడా ప్రభువును గమనించాలని, మందలోనికి వెళ్ళాలి. మన ప్రభువు కూడా లోకంలో ఎక్కడ పుట్టాడు? మనలో పుట్టాడు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎక్కడ పుట్టినాడు?
మనలో పుట్టాడు. మనం ఏం చేయాలా? ఆయనను కనుక్కోవాలి. మందలో ఆయన ఎవరో మనం కనుక్కోవాలి. ఇది మన బాధ్యత. తర్వాత ఆయన యందు ఏ దోషము లేదు అని మనం తెలుసుకోవాలి. మూడవది, దోషము లేని ఆయన మనందరి కొరకు పస్కా బలిగా ఆయన మరణించినాడని తెలిసినప్పుడు మనకు పాప విమోచన కలిగిందని మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. కాబట్టి ప్రియులారా, ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే, యూదుల యెరూషలేములో వాళ్ళు ఎక్కడున్నారు? అమ్మేటోళ్ళు. కానీ మనుషులు ఎక్కడికి పోవాలా? మందలోనికి పోవాలా. వీళ్ళు ఎక్కడున్నారు? అట్లా ఇదే లేకపోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే దేవాలయంలోనే బిజినెస్ పెట్టినారు. ఇప్పుడు మనకి ఇంకొకటి అవగాహనతో రావాలి. మనము చాలాసార్లు నేను ధ్యానం చేసినాను. ఎట్లా సాధ్యమో ఎంత అని ఒకసారి చూద్దాం. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడినైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యముల అధిపతి యెహోవా మిమ్ము అడుగగా, ఏం చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిందేమని మీరందరూ చూడండి. ప్రభువు ప్రశ్న అడుగుతున్నాడు. వాళ్ళు ఏమి ఆన్సర్ చెప్తారో కూడా ప్రభువే చెప్పేస్తున్నాడు. ఏమంటున్నారు వాళ్ళు? ప్రభువా, నువ్వు ఇట్లా అంటున్నావు, ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాం? ఏం చేసి? నిజంగా వాళ్ళకి ఏం తెలియటం లేదు. ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని వాళ్ళకి తెలియటం లేదు. ఎట్లా తెలియటం లేదు? అందుకనే ప్రభు అంటున్నాడు, ఏం చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టినాం ప్రభువా? ఇదేదో విచిత్రంగా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకని చూడండి, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నేను అపవిత్ర పరిస్థితిమని మీరందరూ యెహోవా భోజనపు బలను ఈటపరిచినందు చేతనే కదా. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము కలిగిన దానిని అర్పించిన ఎడల ఎట్లా అర్పిస్తున్నారు? కుంటిదాన్ని ఎట్లా అర్పిస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ దేవాలయంలో తెచ్చినారు కదా వ్యాపారాన్ని, వాళ్ళు ఏం చేస్తారు? గుడ్డిదాన్ని కళ్ళు కప్పి అమ్మేస్తా అన్నారు. గుడ్డిదాన్ని ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. వ్యాపారం ప్రారంభం ముఖ్యమైపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని తీసుకొని మంచిదని చెప్పేసి దాన్ని తీసుకొని బలి అర్పిస్తారు. వీళ్ళకి ఏం తెలీదు? మనము జాగ్రత్తగా చూడటం లేదు కదా, దేవునికి అర్పించేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయటం లేదు కదా అని వాళ్ళు మానిపోయినారు. అంటే అప్పటి నుంచే మలాకి గ్రంథంలోనే ఈ తతంగం జరుగుతుందండి. వాళ్ళు దేవాలయంలోనికి వచ్చి వ్యాపారం చేస్తారు. ప్రభు కొరడాలు చేసి వాళ్ళందరిని ఏం చేసినాడు? వెళ్ళగొట్టాడండి. మనకు సులభంగా అర్థమవుతుంది కదా వెళ్ళగొట్టినాడు అని చెప్పేసి. ఆ రోజు పస్కా పండుగకు దేశ విదేశాల నుంచి ఒక చరిత్రకారుడు ఏం చెప్తున్నాడంటే, 15 మిలియన్ల జనాభా అక్కడికి వచ్చినారంట పస్కా పండుగను ఆచరించడానికి. ఎంతమంది వచ్చినారంట? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది వచ్చినారంట? అంతమంది లేదనుకోండి. ఇప్పుడు మన పలాసలో, శ్రీకాకుళం పలాసలో ఒక టెంపుల్ పోయి ఎంతమంది పోయినారంట? 25,000 మంది పోయి 10 మంది చనిపోయినారు. టీవీలో చూస్తున్నాం కదా, 25,000. అట్లనే ఈ యొక్క పస్కా పండుగకు వాళ్ళు ఎంతమంది వచ్చింటారు? మన లెక్క ప్రకారం ఒక 10 లక్షల మంది అనుకుందాం. 10 లక్షల మంది వచ్చినారండి. 10 లక్షల మంది ఆ పండుగ, పస్కా పండుగ ఆచరించడానికి వచ్చారండి. 10 లక్షల మందిని ఒక్కడు తోలివేయడం
రోమా ప్రభుత్వ సైనికులు ఉన్నారు అక్కడ. రోమా ప్రభుత్వ సైనికులు ఉన్నారు. అంతమందికి పోలీసు వాళ్ళు ఉంటారు కదా, జాగ్రత్త చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళందరినీ బాగా డబ్బు కలిగిన వాళ్ళని దేవాలయంలో నుంచి ఒక్క మనుషుడు తోలివేయడం, ఇదేం కార్యం ఇది? ఇదేం కార్యం ఇది? శక్తి కార్యమా కాదా? ఎంత శక్తి! మనము నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం చూస్తా ఉన్నాం, ఈ శక్తి కార్యాన్ని చూడడం లేదండి. ఒక్కరి చేత అవుతుందా? ఎవరు ఒక్క మాట మాట్లాడలేదండి. ప్రభుత్వం వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. ఆ లోపల నుంచి బల్లలు పడద్రోసి రూకలు మార్చేటువంటి వారు రూకలు చల్లి అందరినీ తరిమేస్తున్నాడు. ఇది ఎట్లా సాధ్యం? ఇది ఎలా సాధ్యం అండి? ఒకసారి ఆలోచించండి. ఇది బలంతో కూడినటువంటి పని. ఒక మానవుడు మామూలు నిలువుటంకి ధరించుకొని కొరడాలు చేసి వాళ్ళందరినీ తరిమి వేస్తా ఉన్నాడు. ఇది ఎటువంటి కార్యం? శక్తి కార్యమే కదా. ఇంకొక చోట ప్రభువును చంపడానికి చూస్తే తప్పించుకొని పోయినని రాయబడింది. అది ఇక్కడ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అన్ని మిలియన్ల మందిని ఎట్లా బయటికి పంపిస్తున్నారు ఆయనలో. అనండి ప్రభునందు పిల్లగా, ఎందుకు అంత కోపం వచ్చింది ప్రభువుకు? ఎందుకు అంత కోపం వచ్చింది? అంత కోపానికి కారణం ఏంటి? పాపులను ప్రేమించేవాడు కదా ఆయన. ఎందుకు అంత కోపపడ్డాడు? ఎందుకు అంత కోపపడ్డాడంటే, పాత నిబంధన గ్రంథంలో పస్కా పండుగల గురించి కొంచెం ధ్యానం చేద్దాం. పస్కా పండుగ ఇశ్రాయేలీయులు 450 సంవత్సరాల దాసత్వం నుంచి విడిపించబడ్డానికి దేవుడు మోషేను వారికి అనుగ్రహించి మోషే ద్వారా వారిని విడిపించడం మనం చూస్తూ ఉన్నాం. 10 రకాలైనటువంటి అద్భుతాలు, పాములు, ఈగలు, దోమలు, వడగండ్లు, కప్పలు, ఇవన్నీ వాళ్ళ దేవతల, వాళ్ళు ఆరాధించేటువంటి ఆ దేవతల 10 రకాలైన తీర్పులు తీర్చారండి. కఠినం అయిపోయినారు వాళ్ళు. తర్వాత ఈ రాత్రి ప్రతి ఒక్క ఇంట్లో జ్యేష్ఠ పుత్రుడు చనిపోతాడు. మీరేం చేస్తారంటే, మీ ఇంటికి ఒక గొర్రెపిల్ల, ఎంత ఉండాల గొర్రెపిల్ల ఏజ్? ఏడాది గొర్రెపిల్ల. ఎటువంటి గొర్రెపిల్ల? నిర్దోషమైంది. ఎట్లా తెలుసు మనకు నిర్దోషమైందని? ఎట్లా తెలిసిందల్లా? దాని కలర్లో కూడా ఒకటే ఉండాలి. ఆడ మచ్చలు ఈడ మచ్చలు ఉండడానికి వీలు లేదు. ఒక బ్లాక్ కలర్ అయితే ప్యూర్ బ్లాక్ ఉండాలి, మళ్ళా మచ్చలు ఉండడానికి వీల్లేదు. మన ప్రభులో ఎటువంటి పాపపు మచ్చ లేదండి. అటువంటి నిర్దోషమైన దాన్ని వాళ్ళు సాయంకాలం పూట బలి ఇచ్చి దాన్ని ఏం చేయాలా? వండుకొని బలి ఇచ్చిన తర్వాత ఆ రక్తాన్ని తీసి వాళ్ళ ద్వారబంధాలకు పోయాలి. రాత్రి మరణదూత ప్రయాణించేటప్పుడు ఎవరి ఇళ్లకు ఆ రక్తం కనబడుతుందో ఆ ఇల్లు తప్పించి రక్తం లేని ఇళ్ళన్నిటినీ అన్ని కుటుంబాల్లో ఒక్క కుమారులు చనిపోయిన కుటుంబం ఒక్కటి కూడా లేదు. జ్యేష్ఠులందరూ చనిపోయినారు. ఘోష పుట్టింది. దీని అంతటికి అర్థం ఏమిటంటే, నిర్దోషమైన ఆ పశువు బలి కావడం ద్వారానే మనము పాపం నుండి రక్షింపబడ్డాం, మనం ఆ మరణం నుంచి విమోచింపబడ్డాం అని ఇశ్రాయేలులకు అర్థమైందండి. వాళ్ళు ఏం చేసినారంటే, వెంటనే వాళ్ళు ఆ మాంసాన్ని చేదు కూరలతో తిని అవన్నీ మీకు చెప్పడానికి అంత సమయం లేదు. వాళ్ళు ఉదయాన్నే ఐగుప్తుని విడిచి బయలుదేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది విమోచన కార్యాన్ని గుర్తు చేసేదండి. చూడండి, ఆ బానిసత్వం నుంచి బయటికి రావడానికి ఎవరు చనిపోయినారు? ఏడాది గొర్రెపిల్ల నిర్దోషమైంది. ఏమండి ఆ గొర్రెపిల్ల అంటే మనందరి కొరకు, పాపుల కొరకు చనిపోవలసినటువంటి వాడెవరు? పాపి కాదు. ఎవరు చనిపోవాలా? నిర్దోషం. ఇది మనము గమనించడానికి ఛాయగా ప్రభు అక్కడి నుంచి కూడా ప్రభువును చూపించుకుంటూ వస్తున్నాడు. ప్రతి బలిలో, మందిరంలో, పాత నిబంధన మందిరంలో ప్రతి వస్తువు ప్రభువును చూపిస్తుందండి.
ప్రతి విషయం ప్రభు పరిచర్యలు చూపిస్తా ఉందండి. వాటన్నిటిలో క్రొత్త నిబంధన వాళ్ళు ప్రభువును చూడగలుగుతున్నారండి. ప్రభువే అన్నిటిలో, ప్రభువే బలులలో, ప్రభువే. అయితే వాళ్ళు ఏం చేయాలంటే, ఎందుకు ప్రభుకి ఇక్కడ కోపం వస్తా ఉందంటే, ఆ యెరూషలేము దేవాలయము ఏం చూపించేదిగా ఉండాలి? ఇప్పుడు చెప్పండి, ఏం చూపించేదిగా ఉండాలి? ప్రభువును చూపించే, మెస్సయ్యను చూపించేటువంటి దేవాలయంగా ఉండాలి. కానీ ఏం చేస్తున్నారు? మెస్సయ్యను కప్పిపెట్టే దేవాలయంగా మారిపోయిందండి. వాళ్లకు సహవాసం కంటే ఏది ఎక్కువైపోయింది? వ్యాపారం ఎక్కువైపోయింది. ప్రభువును కనపరచడం లేదండి. వాళ్ళు ప్రభు మెస్సయ్యగా వచ్చినాడని వాళ్ళు ప్రభువును గమనించేటువంటి దేవాలయంగా ఉండాలి. దేవునికి కోపం వచ్చిందండి ప్రభు. ఈ పాటికి వాళ్ళు ఏం చేసి ఉండాలి? మెస్సయ్యను. ఇప్పుడు చూడండి, ప్రభువు పుట్టిన తర్వాత దేవాలయంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? సుమయోనును తీసుకుని వచ్చాడండి. సుమయోనును ఎక్కడికి తీసుకొచ్చాడు? దేవాలయంలోని. ఆ దేవాలయము ప్రభువును కనుపరిచే దేవాలయంగా ఉండాలి. కానీ ప్రభు అక్కడికి వచ్చిన ప్రభువును పట్టించుకోని దేవాలయంగా ఉందండి. వాళ్ళు ఇంతకాలం బలులు అర్పించారు. జాగ్రత్తగా వినండి. ఇంతకాలం బలుల ద్వారా వాళ్ళు ఏం చూసి ఉండాలి? ఎంతకాలం ఇట్లా నిజమైన రియాలిటీ ఎప్పుడు వస్తుంది, మెస్సయ్య మా కొరకు ఎప్పుడు వస్తాడని వాళ్ళు ఎదురు చూసేటువంటి వారుగా ఉండవలసింది పోయి వాళ్ళు ఏమిట్లో నిమగ్నమైనారు? వ్యాపారాలు. నేడు సంఘాలు, మన ప్రభు సంఘాలు ప్రభువును కనపరిచే సంఘాలుగా ఉన్నాయా? ప్రభువును కనపరుస్తున్నామా? ఏం కనపరుస్తున్నాం? మనం ఏం చేస్తున్నామంటే, రేపు రాబోయే క్రిస్మస్ పండుగకు ఇప్పటి నుంచే సిద్ధపడతా ఉన్నాం. అంటే అర్థమేంటి? మీరు చెప్పాలి, ఎవరైనా చెప్పండి. అంటే అర్థమేంటి? అని చెప్తాను అండి. ప్రభు వచ్చే 25 కూడా రాడు, మనం ఏం చేద్దాం? ప్రభు రాకడ కొరకు ఆశతో ఎదురు చూసే వాళ్ళు లేరండి. పండుగల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చూడాల్సింది పండుగల కోసం కాదండి. సపోజ్ క్రిస్మస్ కోసం కాదు. సపోజ్ క్రిస్మస్ అంటే తెలుసా మీకు? సపోజ్ క్రిస్మస్ అంటే తెలుసా మీకు? సపోజ్ క్రిస్మస్ అంటే ఏం? సపోజ్ క్రిస్మస్ అంటే అర్థం అంటే, ఒకవేళ ఈరోజు యేసు పుడితే అని అర్థం. ఒకవేళ పాత నిబంధన ప్రవక్తలు ప్రవచిస్తున్నారు ప్రభువును. ఆ ప్రభు ఈ రోజే పుడితే ఎట్లుంటది అన్నట్లు ఆలోచన. కానీ ఇప్పుడు మనం చేసుకోవాల్సింది సపోజ్ క్రిస్మస్ కాదండి. ఏం చేసుకోవాలి మనం? సపోజ్ ఇఫ్ హి కమ్స్, ఒకవేళ ఆయన ఈ రోజే వస్తే వాట్ అబౌట్ నా పరిస్థితి ఏంటి అనేది మనము. కానీ ఇంకా మనం ఎక్కడున్నాం? యూదుల పండగల్లోనే ఉన్నాం, క్రైస్తవుల పండుగల్లోనే ఉన్నాం. ఏమండి? పండుగల్లోనే ఉన్నాం మనం. ప్రియ సోదరుడా, ప్రియ రాకడ కొరకై సిద్ధపడిన వారుగా ఉన్నామా? ఆ మందిరము మెస్సయ్యను కనపరిచే మందిరంగా ఉండాలి. ఇప్పుడున్న ప్రభు కట్టిన మందిరము ప్రభు మహిమను కనుపరిచే మందిరంగా ఉండాలి. ఉన్నామా? ప్రభువును మహిమను కనుపరుస్తున్నామా? మనల్ని చూచిన వారు ప్రభువును చూడగలుగుతున్నారా? మనవి కూడా వ్యాపారాలు అయిపోయినాయా? ఏం చేస్తున్నాం? లోపలికి వచ్చే లోపల ఎట్లా ఉండాలా? మందిరం చర్చ అంటే ఎట్లా ఉండాలా? ఆడొకటి ఈడొకటి అంత చూసేదానికి గంభీరంగా ఉండాలా. మనం మాత్రం ప్రభువుకు గంభీరంగా కనపడడం లేదు. ప్రభు వాటిని చూడటం లేదు. ఎవరిని చూస్తా అన్నాడు? మనం ఎట్లున్నాం? ఇప్పుడు వాళ్ళు కొట్టాడు కదా, కొరడాలు చేసి కొట్టాడా లేదా? ఇప్పుడు మనం ఎట్లా కనపడతామని వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద అంత కోపం వచ్చిందంటే, ప్రభువును కనపరచవలసిన దేవాలయము ప్రభువును కనపరచటం లేదండి. ఈరోజు చాలా దేవాలయాలుగా పిలువబడుతున్నాం, కానీ ప్రభు కనపడటం లేదండి. ప్రభు దయ, ప్రభు కనికరం, ప్రభు ప్రేమ, ప్రభు మరణం, ప్రభు పునరుద్ధానం
కనపడడం లేదండి. ఇప్పుడు ప్రజలు ఎట్లున్నారంటే ఎక్కడ గుంపో అక్కడికే. ఓ నా నా క్యాడర్ వాళ్ళు ఎక్కడున్నారు? నా క్యాడర్ వాళ్ళు, నేను ఎంఆర్ఓను, నేను ఎక్కడికి పోలా? ఇంకొక డాక్టరో ఇంకొక ఆఫీసర్ ఉండే చోటికి పోలా. ఈ బేల్దారులు కూలి పనులు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏమైతుంది? అవునండి. ప్రభునందు పిల్లరా, క్యాడర్ను బట్టి మందిరాలకు వెళ్ళదు. ఆడ ఏమన్నా ఉండని క్యాడర్లను బట్టి మందిరాలకు వెళ్ళేవాళ్ళు. మందిరాల్లో సంఘ పెద్దలు ఎవరున్నారు? సంఘ పెద్దలు వాక్యానుసారమైన వాళ్ళు కాదు. ఎవరు డబ్బు పెట్టగలిగితే వాళ్ళు. మనకు పండగ వస్తుందండి, మనం ఏం చేయాలా? సార్ నాకు ఒక 50,000 రాసుకోండి, నేను ఇచ్చేస్తున్నాను. ఈయన ఎవరు? పెద్దగా ఉండాలి. ఆయన ఎవరు పెద్దగా లేరు? వాక్యానుసారంగా ప్రభు కొరకు ఉన్న వాళ్ళు. ఏమండి, నువ్వు ఏ క్యాడర్ అన్నాగా సంఘంలో ఉన్న పెద్దకు నువ్వు లోపడకపోతే అర్థం ఏంటో తెలుసునా? అర్థమేంటి? ఆ పెద్ద కూలివాడు కావచ్చును ఫిజికల్ గా, ఆ పెద్ద చదువు లేని వాడు కావచ్చును, ఆయనకు నువ్వు లోపడకపోతే నువ్వు దేవునికి లోపడని వాడు. ఏం నేను సీనియర్ రెసిడెంట్ వాడానా చెప్పేది? సంఘంలో ప్రభు సంఘంలో ప్రభును కనపరిచే మన ప్రభు సర్వాధికారి. ఆయన ఎట్లున్నాడు? పరిచారకుడుగా ఉన్నాడు. నీవేం చేస్తున్నావు? మన ఉద్యోగాలను బట్టి. అందుకని నువ్వు అడ్జస్ట్ కాలేకపోతున్నావంటే నీ రక్షణను గురించి నువ్వు ఆలోచించి. అడ్జస్ట్ కాలేవంటే నీ జీవితంలో ప్రభు లేడు. ప్రభు ఉన్నాడు అంటే ఎవరి మధ్యలోనైనా నువ్వేమైతావు? అడ్జస్ట్ కావటం లేదంటే నా క్యాడర్ లేదు సార్ అక్కడ అంటే మనం కూడా ఏం చేస్తున్నామంటే మన ప్రభువును, ప్రభు ప్రేమను కనపరచని మందిరాలుగా ఉన్నాయి. కనపరచని మందిరాలుగా తోలి వేశాడండి. దేవుని మందిరాన్ని ఆయన 2 సార్లు, మొదటి పరిచర్యసారి తోలివేసినాడు. తర్వాత చివరిసారి, 2వ సారి కూడా మందిరాలను వెళ్ళి అమ్మేవారిని తోలివేసినాడు. ఎందుకు తోలివేస్తున్నాడంటే నిజమైన ఆరాధకులకు వాళ్ళు అడ్డంగా ఉన్నారు. ప్రభువును చూడాలా అనుకునేటువంటి వారికి వాళ్ళు అడ్డంగా ఉన్నారు. లోపలికే వచ్చేసింది. అందుకనే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా తండ్రి ఇంటిని చదవాలి ఇప్పుడు. నా తండ్రి ఇంటిని మనమేం చేస్తున్నామండి? వ్యాపారం చేస్తా ఉన్నాం. కొన్ని సంఘాల్లో నాకు తెలుసండి, సంఘంలో వచ్చే డబ్బును సంఘస్థులకే వడ్డీలకి ఇస్తారండి. అవును, సంఘస్థులకే వడ్డీలకి. ఏమండి, అసలు సంఘంలో నిల్వ ఉండకూడదండి డబ్బు. ఇది వాస్తవ సత్యం. నిల్వ ఉంచుకున్నారంటే అర్థం ఏంటంటే ప్రభు ఈరోజు రాడు అనుకునే వాళ్ళే నిల్వ ఉంచుకుంటే ఉండకూడదండి. మనం ఈ రోజుకి వారమే. ఎప్పుడు వారం కాదు, మనము రేపటి వారం కావండి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా ప్రియ సోదరుడా? ఇట్లా ఎక్కడ జరుగుతుందిలే, ఇట్లా అనుకోనే ఒకరోజు మనం ఏమైతాం? పొరపాటు పడే దినం రాబోతుందండి. కాబట్టి ప్రభునందుకులగా ఇప్పుడు అర్థమైందా ప్రభుకి ఎందుకు కోపం వచ్చిందో? కొరడాలు చేసి బయటికి పంపించేసినాడు. నిజంగా ఆరాధన చేసేవాళ్ళు, నిజంగా పస్కాను ఆచరించేవాళ్ళు, నిజంగా పస్కాలో ప్రభువును చూడగలిగిన వాళ్ళు రాకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? అడ్డమైపోయినారండి. అయ్యా నాకు నిర్దోషమైంది కావాలా? నిర్దోషమైంది సార్, నిన్నే పట్టుకొచ్చినాము, నువ్వు పట్టుకోపో. ఎవరి మాటలు నమ్ముతున్నాడు? వాక్యం నమ్ముతున్నాడా? మనుషుల మాటలు నమ్ముతున్నాడా? అది వ్యాపారం అయిపోయిందండి. ఈరోజు సంఘాల్లో మీ పేరు మీద ఇది చేస్తాం, మీ పేరు పరలోకంలో కూడా రాయబడుతుంది, ఇట్లా పెట్టండి. ఇటువంటి మాటలన్నిటికీ మీరు సంఘాలు ఏమవుతున్నాయంటే వాళ్లకు మీరు చేరండి, సభ్యులుగా చేరండి, మిమ్మల్ని ఎక్కడికి పిలిచిపోతాం? విదేశాలకు పిలిచకపోతాం. ఇవన్నీ భక్తి ముసుగులో జరుగుతున్న మోసాలండి. ఏమండి, ఎక్కడ ప్రభు ఎక్కడున్నాడు? యెరూషలేములోనే ఉంటాడా ప్రభు బాప్తిస్మం ఇవ్వడానికి? యోర్దాను నదిలో ఎక్కడైతే ఆయన అన్ని చోట్ల ఉన్నాడండి.
అసలు యెరూషలేం బయట చనిపోయినాడండి ఆయన. మనం అంటున్నాం యెరూషలేం పవిత్ర స్థలం అని. ఆయన ఏమన్నాడు? ఆయన ఎక్కడ చనిపోయినాడు? యెరూషలేం వెలుపల. వెలుపట, గవిని వెలుపట చనిపోయినాడండి. ప్రియ ఎవరండి ప్రభువుని సిలువ వేసింది? యూదులే. మా ఫ్రెండ్ ఆయన యెరూషలేం పోయినాడండి. యెరూషలేం పోతే ప్రభు సమాధిని చూపిస్తున్నాడంట. ఆయన గైడ్ ప్రభు సమాధిని చూపిస్తున్నాడంట. ఆ గైడ్ ఎట్లా చూపిస్తున్నాడంట ప్రభు సమాధిని అంటే కాళ్ళతో చూపిస్తున్నాడంట. ఇదే యేసు ప్రభు అంటే యూదులకు వాళ్ళకి నమ్మకం లేదు కదా. ఏమండి యేసు ప్రభు సమాధిని నువ్వు కాళ్ళతో చూపిస్తున్నావు అంటే, నీకు చూపిస్తున్నా నువ్వు చూడు అంతే. నీకు చూడాలంటే చూడు, లేదంటే రా, నన్ను ప్రశ్నించదు. అటువంటి యెరూషలేంలో వెళ్ళి మనోళ్ళు ఏం చేస్తున్నారు? ఆడ బాప్తిస్మం అండి. అక్కడ బాప్తిస్మం తీసుకునే వాళ్ళు ఎవరు తెలుసునా? ఎవరు అక్కడ తీసుకునే వాళ్ళు? ఇక్కడ ఇష్టానుసారంగా జీవించాలనుకున్న వాళ్ళు అక్కడ తీసుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు అనుకో, ఇక్కడ తీసుకుంటే మేమందరం సాక్ష్యం. నువ్వు సినిమాకి పోలేవు, అబద్ధం మాట్లాడలేవు, అక్రమం చేయలేవు. ఎందుకంటే ఆ బాప్తిస్మం మిమ్మల్ని కొంతవరకు రక్షిస్తూ ఉంటుందండి. నువ్వు ఎక్కడో తీసుకుని వస్తే నువ్వు తీసుకున్నావా తెలియదు. నువ్వు ఇష్టం వచ్చినట్లు సినిమాకి పోవచ్చు, నువ్వు అబద్ధాలు ఆడొచ్చు, నువ్వు అన్యాయం చేయవచ్చు. ఏం రా అంటే చెప్పండి ప్రియులరా, వాక్య సత్యాన్ని మనం అందుకనే ప్రభు కొరడాలు చేసి వాళ్ళందరినీ బయటికి పంపించి వేసినట్టండి, అందరినీ. ఎందుకంటే ప్రభువును కనుపరచవలసినటువంటి వాళ్ళు ప్రభువును మరుగు చేశారండి. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? అది ప్రభు ఏమన్నాడంటే, వాళ్ళందరూ తలిపి వేస్తా ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు ఈ కార్యాలన్నీ చేస్తున్నావు కదా, నీకు ఏ సూచక్రియ మాకు చూపిస్తావు? అప్పుడు ప్రభు ఏమన్నాడు? నేను స్తోత్రంగా చెప్పుకుంటా పోతాను 12 కాదు. ఏ కార్యాన్ని మాకు, ఏ సూచక్రియను మాకు చూపిస్తావంటే ప్రభు ఏమంటే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి. అంటే ప్రభు ఉద్దేశం ఏంటి? అక్కడ ప్రభువును వాళ్ళు గ్రహించడం లేదండి. వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఈ దేవాలయాన్ని 40 సంవత్సరాలు కట్టారే, నువ్వు 3 దినాల్లో లేపుతావా? ఇది వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారా, తెలియకడుగుతున్నారా? వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. ఎట్లా అబద్ధం ఆడుతున్నారు? ప్రభు ఈ దేవాలయాన్ని పడగొట్టానని చెప్పలే. ఏమన్నాడు ఆయన? కిందే రాసి చూడండి, చదవండి. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అని. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పినాడు? ఇండైరెక్ట్ గా చెప్పలే, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతాను. వాళ్ళు ఏమన్నారు? ట్రికిష్ గా వాళ్ళు ఏం చేశారు? అరే ఇది 46 సంవత్సరాలు కట్టారు, నువ్వు లేపుతావా అంటే వాళ్ళ ఉద్దేశం ఏమి? ఆయనను అల్లరి పట్టించాలి. అర్థమవుతుందా అండి? కాబట్టి ప్రభునందు శిష్యులు జ్ఞాపకం చేస్తున్నారు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను. ఇది ఎక్కడ రాయబడింది? 69వ కీర్తనలో రాయబడింది. అక్కడ ఏం రాయబడిందంటే ఒకసారి చూద్దాం. 69వ కీర్తన 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను పట్టించి ఉన్నది, నిన్ను నిందించు వారి నిందలు అంటే ఇదే బాధ దావీదు కూడా పడ్డాడండి. అందుకనే దావీదు అంటున్నాడు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే అవి నా మీద నేను భరిస్తాను. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ మందిరం విషయంలో నేను భరిస్తా, అందుకనే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో. దావీదు కూడా ఇదే బాధపడ్డాడండి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేదు. కానీ శిష్యులు వాళ్ళు బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గర నుంచి వచ్చారు కాబట్టి, అరే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడింది కదా, ఈయన ఎవరో కాదు, ఈయన మెస్సయ్య. కొందరు ఉన్నారండి ఆరాధించేటువంటి వాళ్ళు,
ప్రభునందు ప్రియులారా, మనము ఈ విధంగా దేవాలయంలో పెద్ద ఆటంకాలు ఉన్నాయండి. ఎవరికి ఆటంకాలు? ఆరాధించేటువంటి వారికి పెద్ద ఆటంకాలుగా ఉన్నారండి. పెద్ద ఆటంకాలుగా ఉన్నారు. అయితే దాన్ని మన వైపుకు ఈరోజు ధ్యానం చేద్దాం. మనం కూడా ప్రభువును ఆరాధించుకోకుండా దేవునికి మనం ఎవరమంట? ఎఫెసీ పత్రికలో రాయబడింది, దూరస్థులము, నిబంధన లేని వారు, వాగ్దానం లేని వారు. ఇంకా పేతురు భక్తుడు అంటున్నాడు, చీకటిలో ఉన్నటువంటి వారమని. ఏమండి, మనం దేవుణ్ణి, ఆ మహా మహిమ కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యులమే కాదు. అటువంటి మనలను ఆయన ఏం చేసినాడు? మనందరి పాపముల కొరకై ఆ గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల మనందరి కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనలందరినీ ప్రభువును ఆరాధించే వారిగా చేశారు. ఎన్ని ఆటంకాలు తెలిసినా మందిరంలో, ఆ దేవాలయంలో అటువంటి ఆటంకాలు ఉన్నాయి. నిజమైన దేవాలయంలో, ప్రభు దేవాలయంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి తెలిసినా చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతాను, వినండి. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను. ఏమండి, అక్కడ ఆధిపత్యం ఎవరు? యెరూషలేము దేవాలయంలో ఆధిపత్యం ఎవరు? రోమా ప్రభుత్వం. ఏమండి, రోమా ప్రభుత్వాన్ని ఎదిరించి, మీరు బాగా అర్థం చేసుకోవాలా, ఎదిరించి ఏం చేసినాడు? అందరినీ. ఇక్కడ సమస్తమైన ఆధిపత్యం కంటేనో మనకు దేవుణ్ణి ఆరాధించడానికి అడ్డం ఏమిటంటే మన పైన ఆధిపత్యం ఉందండి. ఏమండి, ఆధిపత్యాన్ని ప్రభు ఏం చేసినాడు? తోలివేసినాడండి. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఉదయం ఆరాధనలో ధ్యానం చేసుకున్నాం, మరణాన్ని తీసివేసినాడండి. మరణము మన పైన ఆధిపత్యంగా ఉందండి. మరణం మన పైన, అందుకనే సమస్తమైన ఆధిపత్యము కంటేనో. ఆ తర్వాత మీకు అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? అధికారము కంటేనో, శక్తి కంటేనో. చదవాలా? ఈ యుగమునందు మాత్రమే కాక, ఏం పీటర్? ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేనో ఎంతో హెచ్చుగా పరలోకమునందు అంటే ఇవన్నీ ఏంటివి? సమస్తమైన ఆధిపత్యము, సమస్తమైన అధికారము, సమస్తమైన శక్తి, సమస్తమైన ప్రభుత్వము, సమస్తమైన నామం, ఇవన్నీ ఏంటివి? ఆయన ఆలయంలో మనుషులు రాకోకుండా ఆటంకాలండి. ఈ ఆటంకాలను మన ప్రభు ఏం చేసినాడు? ఆ రోజు దేవాలయంలో వారిని ఎట్లా తొలివేసినాడో, మనం ప్రభు దగ్గరకు రాకుండా, ప్రభుతో సంబంధం లేకుండా ఉన్న ఈ ఆటంకాలను ఆయన ఏం చేసినాడు? ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వీటన్నిటినీ కొట్టివేసినాడు. ఇప్పుడు దేవుని మందిరానికి ఎట్లా రావచ్చును? ఎట్లా రావచ్చును? ధైర్యంతో. ఎందుకంటే నీకు ఎటువంటి ఆటంకము లేదండి. ఎటువంటి ఆటంకం లేదు. ఎటువంటి ఆటంకం లేదు. చూడండి, ప్రభునందు పిల్లరా, ఆటంకాలను కొరడాలతో తొలివేసినాడు. ఈ ఆటంకాలను తన ప్రాణం పెట్టి తొలివేసినాడండి. ఇక ఎన్నటికి ఇవి మన మీదికి రావండి. ప్రభు చివరిగా దేవాలయం దర్శించినప్పుడు మళ్ళా ఎద్దులు, గొర్రెల మెడలు ఉన్నారు. కానీ ఈసారి మన జీవితంలో ఏ ఆటంకం మన పైన ఆధిపత్యం చెందకుండా పాపం నుండి విడుదల పొంది ప్రభు మందిరంగా మనం ఉన్నాం. ఇప్పుడు దేవాలయం ఎవరు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? కనుక ప్రభునందు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఒక దేవాలయం మెస్సయాను కనుపరచని దేవాలయంగా కనపడతాం. ఇప్పుడున్న దేవాలయాల్లో ప్రభును కనుపరిచే దేవాలయంగా ఉండాలి. అందుకనే తిమోతికి రాసినటువంటి పత్రికలో
ఆ సంఘము సత్యమునకు స్తంభమును, ఆ సంఘము సత్యమునకు ఆధారము. స్తంభముగా ఉండాలి, ఆధారంగా ఉండాలి. ఆ స్తంభముగా ఆధారంగా నీవు నేను ఉన్నామా లేదా? ప్రభువును కనపరచుకోకుండా మనమే ఆటంకంగా ఉన్నామా? పౌలు భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. చూడండి, పాపులను రక్షించడానికి, పాపుల్లో నేను ఎవరిని కనపరుస్తున్నాడు? ఆయన ప్రభును కనపరుస్తున్నాడు. పాపుల్లో ప్రధానిని నన్నే కనికరించినాడంటే మీరంతా ద్వితీయ శ్రేణి వాళ్ళు, మనల్ని ఇంకా సులభంగా ఆ భావం వచ్చేలాగానే చెప్తున్నాడు ఆయన. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది. ఎందుకు ఆ మాట ఉంటున్నాడు నమ్మదగినదని? ఇంకొక చర్చిలలో ఇంకొక రకంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి, మొదటి అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని. సంఘంలో ఏం చెప్తున్నారు? సత్యానికి భిన్నమైన బోధ. భిన్నమైన బోధ ఏంటి? సత్యానికి భిన్నమైన బోధ. అదే అసత్యం ఏంటి? సత్యానికి భిన్నమైన బోధ. సత్యం ఏమిరా అంటే మనమందరము పాపం నుంచి విడిపింపబడి పరలోక రాజ్యానికి వారసులమైన. ఏ ఆచారాలు, ఏ పద్ధతులు, ఏ పండుగలు మనల్ని పవిత్రులుగా చేసేటివి కావు. ప్రభు మనల్ని పరిశుద్ధులుగా చేసేస్తున్నాడు. కానీ ఇంకా ఆచారాలతో కూడా మనము పరిశుద్ధులం అవుతామంటే కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు? ప్రభుని నమ్ముకోవాలి, అట్ ద సేమ్ టైం ఆచారాలు కూడా ఉండాలి. అమావాస్య, పున్నమి, గుడ్ ఫ్రైడే, ఉపవాసాలు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఏంటివి? ఇదే భిన్నమైన బోధ. కొన్ని సంఘాల్లో మనం 40 రోజులు ఉపవాసం ఉండాలా? 40 రోజులు ఉపవాసం ఉంటే మన ఆత్మీయ స్థితి ఏమన్నా ఎదుగుతుందా అండి? ఆత్మీయ స్థితి ఎదగాలంటే వాక్యం వినాలా. ఉపవాసం ఉండి ఆత్మీయంగా మనం ఎదిగేటట్లయితే మనకు వాక్యమే అవసరం లేదు. ఇంకా వాక్యం ఎందుకండి? కనుక ప్రభునందుకులరా, కొన్ని సంఘాల్లో సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, తర్వాత కల్పనా కథలు. కొంతమంది ఏం చేస్తారంటే కల్పనా కథలు. సాక్ష్యం చెప్పమంటే వాళ్ళు ఏం చెప్తారు? నేను అట్లా ఇట్లా వాళ్ళు సంఘాన్ని అట్రాక్ట్ చేసుకునేలాగా చెప్తారు. నువ్వు ఎంత సంఘాన్ని అట్రాక్ట్ చేసుకోవాలని చెప్పినా టోటల్గా నువ్వెవరు? పాపివి. ఆయన ఏమిటికి వచ్చినాడు? ఆయన నువ్వు ఎట్లా పాపం చేసినాడో నువ్వు చెప్పాల్సిన అవసరం లే. నువ్వు ఏ కులమో చెప్పాల్సిన అవసరం లే. నువ్వు ఏ మతమో చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎవరిని? పాపిని. ఇది మాత్రం చాలు. కులం చెప్తాడు, తర్వాత ఆయన జీవించిన విధానం చెప్తాడు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, కల్పనా కథలు. తర్వాత మితము లేని వంశావళులు అంటే అర్థం చెప్పు. ఇప్పుడు పాస్టర్ ఎవరైనా కొత్తగా వస్తేనే వాళ్ళతో ఏం కలుపుకుంటాడు? మీరు ఎవరమ్మా? మీ బావ నాకు కూడా బావ అవుతాడు. ఇట్లా మనం ఏం చేస్తాము? కలుపుకుంటాం. కలుపుకొని ఏం చేస్తాం మనం? ఇంకా ఓహో నాకు ఆయన అన్న అవుతాడంట, నువ్వు చెప్తావు అందరికి మా అన్న అవుతాడు. నువ్వు ఎక్కడికి పోలా? ఇక్కడ వాక్యం ఉండని లేకపోని ఇక్కడికే రావాలి. ఎందుకు రావాలా? బంధుత్వం కలిపినాం కదా. సంఘాల్లో బంధుత్వాలు ఉండవండి. సంఘాలు ఏముండవు, బంధుత్వాలు ఉన్నాయంటే అది ప్రభు. మనమందరం కూడా ఆయన పిల్లలమే. ఇంతకంటే మించిన బంధుత్వం ఇంకొకటి లేదండి. ఇంతకంటే మించిన కులం ఇంకొకటి లేదండి. ఇప్పుడు అందరూ ఎక్కడ ఎక్కువ మనం చూసేది బంధుత్వాలు ఉండాలి. సంఘాలకు వెళ్ళాలంటే మా బావ అక్కడికే, మా అక్క అక్కడికే, మా చెల్లెలు అక్కడికే. ఏమండి ప్రభునందుకులారా, మీకు వాక్యం అక్కర్లేదా? మీ మీ హృదయం ఫలించాలన్న ఉద్దేశం లేదా? అది ఇవే
ప్రభువును కనపరచుకోకుండా చేసేటువంటి కార్యాలు. అందుకనే వాళ్ళను కొరడాలతో కొట్టినాడండి. ఈ రోజు ఆయన వాటన్నిటినీ సమస్తమైన ఆధిపత్యం, సమస్తమైన అధికారం, సమస్తమైన శక్తి, సమస్తమైన ప్రభుత్వం అన్నిటినీ మించి మృతులలో నుండి లేపి, అంటే మృతులలో నుండి లేపినాడంటే అర్థమేమి? నీకు అడ్డగించే శక్తి భూమి మీద ఇంకొకటి లేదు అని అర్థం. ఆ సంఘము ఆయన శరీరము అని రాయబడింది కింద లాస్ట్ ఎఫ్ఎస్సి పత్రికలో చదివి 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరం. ఆ సంఘము ఆయన శరీరం. ఇప్పుడు మనమే ప్రభు సంఘం అండి. మనలో ప్రభు కనపడుతూ ఉండే అవలక్షణాలు ఏవైనా ఉంటే వాక్యం మాట్లాడుతూ ఉంటుండగా మనం వాటిని తీసివేసుకోవాలండి. ప్రభు మహిమను కనపరిచే సంఘంగా ఉండాలి. మన మహిమను కనపరుస్తున్నామా? పండుగకు పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద డెకరేషన్ ఎందుకు అవన్నీ పెడుతున్నాం చెప్పండి? నీకు మహిమ లేదు కాబట్టే వాటి విషయమై ఆలోచన చేస్తున్నాం. మనకి ప్రభు మహిమ కలిగినా ఉంటే అవి అక్కడే ఉంటాయి మనకు. మీకంతా బాధ అనిపిస్తుంది. అంకులు ఏమింది మన చర్చికి డెకరేషన్ చేయడు, ఏం చేయడు, అందరు ఎంత బాగా స్టార్లు పెడతారు, పెయింట్లు కొడతారని చెప్పి అవన్నీ ఆ డబ్బులతో మనం స్వార్థ ప్రకటించండి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి. కాబట్టి ఇంకా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. ఇప్పుడు అందరికీ మాదిరిగా ఉన్నాడండి. ప్రభువును కనపరిచే వారికి మాదిరిగా ఉన్నాడండి. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మాదిరికరమైన జీవితాలు ఉన్నాయా? ఆ దేవాలయంలో ప్రభు కనపడకుండా అడ్డగించేటట్లుగా మనం కూడా క్రీస్తును నమ్మి ఇంకా ప్రభువును కనపరచని వారుగా ఉన్నామేమో ఈ ఉదయం మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము సంఘం ఏ విధంగా ఉండాలో, తర్వాత వచ్చే వారం కూడా ప్రభు చిత్తమైతే నాకు ఆరోగ్యం బాగుంటే ఇదే అంశాన్ని ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయము 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై మన ద్వారా ఏం కలగాల? కీర్తి కలగాలండి. మన ద్వారా ఏం కలగాలి? కీర్తి కలగాలి. అందుకోసం మనం సంపాదించుకున్నాడండి. కానీ ఆ కీర్తిని మనము ప్రభువుకు కలగజేస్తున్నామా? ఇంకా లోకంలో జీవిస్తున్నామా? ఇంకా మత సంబంధికులుగా జీవిస్తున్నామా? ఆలోచన చేద్దాం. తర్వాత 3వ అధ్యాయం 21వ వచనం 20-21 చదువుకున్నాం. మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా. సంఘంలో ఏముండాలంట? తరతరములు మహిమ ఉండాలండి. ఆ మహిమను మనం కనపరిచే సంఘంగా ఉండాలి. దీన్ని సంఘము అంటారు. ఏదో నలుగురు కూర్చొని మనం అనుకుంటే సంఘం అనుకుంటే అది మన ఇష్టం కాదండి. వాక్యానుసారంగా మనం కట్టబడిన వారుగా ఉండాలి. అప్పుడు మన హృదయాల్లో ధైర్యం, మన హృదయాల్లో ఆదరణ, మన హృదయాల్లో సంతోషం, మన హృదయాల్లో సమాధానం. ప్రభు మన కొరకు తన ప్రాణం పెట్టండి. ఇప్పుడు మన శిరస్సు ఎవరు? ప్రభును కనపరుస్తున్నామా? ఆయన మన కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉన్నారు. ఇంకా మనం ఆయన కొరకు అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే అంగీకరిద్దాము. ఆయన కొరకు మనం జీవిద్దాము. ఆయన రాకడలో సంఘముగా మనం ఉండబోతున్నందుకు ప్రభుకు కృతజ్ఞత చెల్లిద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
రా నారాయణ స్వామి ప్రార్థన చేస్తాం. అడే మంచిదండి. విన్న వాక్యం బట్టి ప్రార్థన చేసుకున్నామండి. జీవాధిపతిగా మా ప్రభావ మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రమైన తండ్రి ప్రభావ, ఉదయకాల సమయంలో ఆరాధన తట్టుకున్న తండ్రి, మీ కృపను అనుగ్రహించి ఆయన తండ్రి ప్రభావ మిమ్మల్ని ఆశ్రయించడం భాగ్యం బట్టి స్తోత్రం చెల్లించుకున్నాయన. అదే సమయంలో నేను తండ్రి ప్రభావ మీ ఆత్మలో నేను తండ్రి మీ పక్షమున నిలవబెట్టుకుని ఆయన తండ్రి ప్రభావ పరిశుద్ధ లేఖనం నుంచి ఆయన తండ్రి అమూల్యమైన వర్తమానాన్ని దేవా మాకు నేను తండ్రి మీ దాసుల ద్వారా వివరించినారనైనా తండ్రి, అతను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఆ ప్రభావ ఉపమానం ద్వారా నేను తండ్రి ఉదయకాల సమయంలో నేను తండ్రి ఆ వర్తమానం ద్వారా నేను తండ్రి ప్రభావ ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరము నేను తండ్రి ప్రభావం చేయవలసిన ప్రతి ఒక్కరము నేను తండ్రి ప్రభావ ఈ పాఠం చేత నేను తండ్రి నేర్చుకోవాల్సిన నేను తండ్రి నేర్చుకునే తండ్రి నేను ఆ ప్రభావ పొందవలసిన మేలును నేను తండ్రి పొందుకున్నాను తండ్రి ప్రభావ మీ సహాయం అనుగ్రహించి మేము వేడుకుంటున్నాం నేను తండ్రి ప్రభావ. సమాజ మందిరంలో నేను దేవాలయంలో నేను తండ్రి ప్రభావ మరి నేను తండ్రి వారందరూ నేను తండ్రి వ్యాపారం నేను తండ్రి చేస్తూ ఉన్నారు నేను తండ్రి ప్రభావ. నేను వారు నేను తండ్రి దేవాలయంలోనికి నేను తండ్రి వచ్చి ఆరాధించడం నేను తండ్రి అడ్డుగా ఉన్నారు నేను తండ్రి వారందరినీ నేను ప్రభావ తనకు వేసినారు నేను తండ్రి. మీ కోపాన్ని మేము నేను తండ్రి జ్ఞాపకం చేసుకున్నాం నేను తండ్రి ప్రభావ. నైనా తండ్రి మేము కూడా నేను తండ్రి క్రీస్తును ఎంతో కాలంగా నేను తండ్రి ప్రభావ అంగీకరించి ఉన్నాం. అయితే కొంతవరకు నైనా తండ్రి ఎదుటి వారికి నేను తండ్రి ప్రభావ మేము నైనా తండ్రి మేము కనపరిచే వారంగా ఉన్నాము లేదా నేను తండ్రి మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నేను తండ్రి. అవునైనా ప్రభావ మేము కనపరిచే వారిగా ఉండాలని నేను తండ్రి ప్రభావ మీరు లేఖనముల ద్వారా సెలవించినందుకు స్తోత్రమైన తండ్రి ప్రభావ. మేము నాయన తండ్రి ఆటంకకరంగా ఉన్నాం. మేము మాలోని బలహీనతలను నేను తండ్రి ప్రభావ మేము తీసివేసుకొని నేను ఆ ప్రభావ మిమ్మల్ని బలపరిచే వారంగా ఉంటున్నట్టు నేను తండ్రి ప్రభావ మమ్మల్ని బలపరచమని మీరు పురుషమైన తండ్రి ప్రభావ వాక్యం చెప్పిన మీ రాసులను నేను తండ్రి ప్రభావ బలపరిచి మా మధ్యలో నడిపించి నేను తండ్రి మీ వర్తమానాన్ని వివరించటకు నేను తండ్రి మీరు నాయన ప్రభావ ఆయనకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. నాయన ప్రభావ ఆయన కావాల్సిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేరవచ్చిన ఆయన తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి ప్రభావ ఈ చిత్తాంతరాన్ని బలపరచండి ఆయన తండ్రి. వారి వారికి కావాల్సిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ అన్ని విషయాల్ని మీ కృపగలస్తాను చెప్పుకుంటూ మా ప్రభుత్వ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించడానికి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.